లేఖనాన్ని బట్టి, లేఖనములో ఉన్న క్రీస్తు ఆత్మను బట్టి దాన్ని మనం భరించాల్సిందే సహోదరులారా, సహించాల్సిందే. దాన్ని బట్టి మన ఫలము పైకి ఎదుగుతుంది. దాన్ని బట్టి దేవుని యొక్క రాజ్యం మనకు దొరుకుతుంది. ఇట్లాంటి వారు సహోదరులారా కొద్ది మంది ఉన్నారంట, కొంచెం మందే ఉన్నారు. వీరు సంఘంలో ఏదో ఇక్కడ ఏదో చర్చిలో ఉన్నవారు కాదు, క్రీస్తు ఆత్మలో ఉన్నవారు. క్రీస్తు ఆత్మలో ఉన్నవారు కొద్దిగా మందే ఉన్నారు, కొంచెం మందే ఉన్నారు, కొంచెం మందే ఉన్నారు. అందుకే సహోదరులారా క్రీస్తు కూడా తండ్రి యొక్క చిత్త ప్రకారము మన నిమిత్తము, తండ్రి మీద తిరగబడుతున్న మన నిమిత్తము తాను ప్రేమించి తనకు తానే బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. సహోదరులారా బలిగా అర్పణగా క్రీస్తు మన పాపముల నిమిత్తం అప్పగించుకున్నాడు. మనము చేస్తున్నామంటే ఇప్పుడు మనకంటే ముందు మన క్రీస్తు చేసి చూపించి ఇప్పుడు మనల్ని చేయమంటున్నాడు. ఈ మార్గంలో మనం వెళ్ళవలసిందే. ఒక స్థిరమైన పునాది అనే బండ మీద గనక ఉంటే, ఆ క్రీస్తు అనే బండ మీద మనం ఇల్లు కట్టుకుంటే, నిజముగా మనం బుద్ధిమంతులమైతే ఇది మనలో జరగవలసిందే సహోదరులారా, ఇది మనలో జరగవలసిందే, ఇది మనలో జరగవలసిందే. రండి, ఎంతమందిలో ఇది దేవుడు జరిగించాలనుకుంటున్నారు? ఎంతమందిలో ఇది క్రీస్తు నాలో జరిగించాలని కోరుచున్నారు, ఆశపడుతున్నారు? అట్లయితే బ్రతుకుట నా జీవితం క్రీస్తే. ఒకవేళ నేను ఈ భూమి మీద బతికి ఉండాలనుకుంటే నేను క్రీస్తు కొరకు బ్రతకాలి. నా తండ్రి, ఆ తండ్రి కొరకు నేను బ్రతకాలి. నా తండ్రి పనిలో నేను బతకాలి. నా తండ్రి పనిలో నేను బతకాలి. నా తండ్రి పని గనక లేకపోతే నాలో ఇక నేను బ్రతకటం వద్దు. చనిపోవటమే లాభం, చనిపోవటమే లాభం. నా తండ్రి పని నాలో జరగనప్పుడు ఇక నేను చనిపోవటమే లాభం. ఇకప్పుడు నేను బ్రతకకూడదు. నేను బతకాలంటే నా తండ్రి యొక్క పనిలో ఉంటే నేను బతకాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది పౌలు గారికి అర్థమైపోయింది సహోదరులారా, ఇది పౌలు గారి జీవితంలో అర్థమైపోయింది. ఒక్క పౌలికి అర్థమవుతే కాదు, తన పిల్లలు బండ మీద కట్టుకుంటున్నాము మా పునాది అనుకున్న వారు